ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడైన దేవా, మీకు అందరం స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మీ మాటలు వినడానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డతోనే మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. వారికి ఉన్నటువంటి అక్కర్లు అయితేనేమి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు అయితేనేమి, మానసిక సమస్యలు అయితేనేమి, శరీర సంబంధమైనటువంటి సమస్యలు అయితేనేమి ప్రభువా, ఉద్యోగాలు అయితేనేమి ప్రభువా, వారు చేస్తున్నటువంటి ప్రతి పని నిమిత్తము మీ చిత్తము వారి పట్ల నెరవేర్చబడినట్లుగా నా దేవా, ప్రతి విషయంలోనైనా మీరు వారితో మాట్లాడమని, ప్రవచించమని ప్రభువా, దర్శనాలతోనైతేనేమి ప్రభువా, మీ మాటల కదలికలోనైనా వారి హృదయాలు ఆయన గ్రహించినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నాము. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనం ఒకసారి తీసి చదివినట్లయితే, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలను ఉంచుదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఇదంతా ఎవరితో మాట్లాడుతున్నారమ్మా? ఈ గొప్ప అగ్ని ఇక నాకు కనబడకుండానుగా కానీ చెప్పితిని. ఆ సమయంలో నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లనను, వారు చెప్పిన మాట మంచిది, వారు సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. చూడండి, ఈ వాక్య సందేశాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ రకరకాల ప్రసంగాలు పుట్టిస్తూ ఉన్నారు. ఆ ప్రసంగాలకి ఒక కంక్లూజన్ ఇద్దామని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రసంగాన్ని మీ మధ్యకి తీసుకొచ్చి తద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేయాలని ఈ వాక్య సందేశాన్ని మాట్లాడడానికి నాకు శక్తినిచ్చాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడంట మోషేకి చెప్పాడు. అంతేనా? ఏం చెప్పాడు మోషేకి? నీ వంటి ప్రవక్తను వారి సహోదరుల నుండి. ఎవరి సహోదరుల నుండి? చదవండి. ఎవరి సహోదరుల నుండి? వారి సహోదరుల్లో నుండి. ఎవరి సహోదరుల్లో నుండి? వారు అంటే ఎవరు? ఇక్కడ వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీ సహోదరుడైనటువంటి అహరోను సంతానము నుండి అని మాట్లాడలా. ఏమైనా మాట్లాడలేదు. నీ సహోదరుడైనటువంటి అహరోను సంతానంలో నుండి నేను ఒక ప్రవక్తను పుట్టించదను అని మాట్లాడలా. వారి సహోదరుల్లో నుండి. అది ఎన్ని గోత్రాలు ఉన్నాయి వారిలో? అన్ని గోత్రాలు ఉన్నాయి. అక్కడ ఏ గోత్రంలో నుంచి వస్తాడు అనేది చెప్పాడా? లేవి గోత్రం నుంచి వస్తాడు, లేకపోతే ఇంకో గోత్రం నుంచి వస్తాడు అని చెప్పాడు? అక్కడ చెప్పలే. అక్కడ ఒక గోత్రం, ఏ గోత్రమో తెలియదు. అందరూ ఒకరికొకరికి ఏమవుతారు? వాళ్ళు సహోదరులే కదా అవుతారు. గోత్రాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా. అవునా కదా? ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క గోత్రం వచ్చింది. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క గోత్రం వచ్చింది. ఆ గోత్రాల ప్రకారంగా వాళ్ళందరూ ఎలా? వాళ్ళు సహోదరులే కదా వాళ్ళందరూ. వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును అన్నాడు. కానీ నీ సహోదరుల్లో నుంచి లేదా నీ యొక్క సోదరుడైనటువంటి అహరోనులో నుంచి నేను ఒక ప్రవక్తను, నీ వంటి ప్రవక్తను పుట్టిస్తానని చెప్పాడా? చెప్పలా. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్కి వస్తున్నాను. బైబిల్ గ్రంథాలు ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ గమనిస్తూ ఉండాలి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము
10వ వచనం 12వ వచనం ఒకసారి చూస్తారా? ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం అంతటికి ఏ సూచక క్రియలైనా మహత్కార్యములను చేయుటకు యెహోవా అతనిని పంపెను. వాటి విషయములను వాటంతటి విషయములను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట మహాభయంకరమైనటువంటి కార్యాలు చేశారంట. వాటి విషయంలోను యెహోవాను ఎలా ఎరిగినా ముఖాముఖిగా. ఈ పదం అండర్లైన్ చేసుకోవాలి. ఎలా ఎరిగాడంట? మోషే యెహోవాని ముఖాముఖిగా ఎరిగిన. ఇంతకు మించిన పదాలు ఎక్కడ కనపడవు మనకి. ఏ ప్రవక్తతో దేవుడు మాట్లాడాలన్నా ఎలా మాట్లాడేవాడు అంటే దర్శనాల రూపంలో మాట్లాడేవాడు. మాటల మధ్యలో సడన్ గా ఒక కొత్త పదం వచ్చి ఒక కొత్త పదం వచ్చి ఆ పదము ఆ సంభాషణకి సంబంధం లేనట్టుగా మాట్లాడేవాడు. అలాగే రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటల్ని మాట్లాడేసి బయటకు వచ్చి నేను ఎందుకు ఇలా మాట్లాడానా అని ఆలోచించేవాళ్ళు. అర్థమైందా దేవుడు ఎట్లా మాట్లాడతాడో? అర్థమైందా? కీర్తన గ్రంథంలో మనం ఒక కీర్తనలో చూస్తాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనాలు కనపడతాయి. నేను దప్పిగా ఉన్నప్పుడు నాకు చేదు చిరకనిచ్చిదని ఉంటది. మరి కిందనే వెంటనే చూస్తే వారు నాశనమవును గాక అని ఉంటది. దేవుడు ఇట్లా మాట్లాడా? చేదు చిరకనిచ్చినటువంటి వారి గురించి ఇట్లా మాట్లాడాడు దేవుడు. ఏమన్నాడు? పైపెచ్చు దేవుడు ఏమన్నాడు? వారిని క్షమించుము, వారేమి చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించమన్నాడు. ఇక్కడ చూస్తే పైనేమో నేను దప్పిగా ఉన్నప్పుడు వారు నాకు చేదు చిరకనిచ్చిరి అని మాట్లాడుతూ మళ్ళీ కిందకు వచ్చి వారు నాశనమవును గాక, వారి పిల్లల దేవుని గాక, వారి కుటుంబాలు ఇదువును గాక అని కింద నాశన రకమైనటువంటి వచనాలు కనపడతాయి. 69 ఒకసారి చదువుతానమ్మా దాన్ని. వారు చేదును నాకు ఆహారముగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి, వారి భోజనము వారికి ఉరిగా ఉండును గాక. చూడండి, ఇది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కనుక మాట్లాడుతూ ఉన్నట్లయితే వెంటనే ఈ పదం రాదు. ఏ పదం రాదు? వారి భోజనము వారికి ఉరిగా ఉండును గాక. ఇది పదం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నోట్లో నుంచి రాదు. పై పదం మాత్రం ఆయనకు సంబంధించిందే. ఏం పదం అది? నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి, వారు చేదును నాకు ఆహారంగా పెట్టి. ఇది దావీదుకి పెట్టినటువంటిది కాదు. ఇది ఎవరికి పెట్టినటువంటిది? ఇది యేసు ప్రభు గురించి మాట్లాడేటటువంటి మాటలు, ఆయనకు సంబంధించినటువంటి మాటలు. వెంటనే వారి భోజనం వారికి ఉరిగా ఉండును గాక. దేవుడు ఇలా మాట్లాడలేదు. ఇలా మాట్లాడలేదు. ఎందుకు ఇలా ఉన్నాయి ఈ వచనాలు అని కనుక మనం ఆలోచించినట్లయితే ఇవి ప్రవక్త నోట నుంచి ఊడిపడేటటువంటి మాటలు. ఇది గమనించాలి. ప్రవక్త నోట నుంచి మాటలు వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొనుచూ ఉండాలి. ప్రవక్త నోట నుంచి మాటలు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా, ప్రవక్తలు ప్రార్థించేటప్పుడు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. ఎక్కడో ఒక్క పదం మాత్రమే, ఒక లైన్ మాత్రమే దేవుడు సంబంధించినటువంటి ప్రవచనం వచ్చేదానికి అవకాశం ఉంటది. వాళ్ళకే తెలియదు అది ఎందుకు మాట్లాడుతున్నారో, వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో, వాళ్ళకే తెలియదు వాళ్ళు దేన్ని ఉద్దేశించి ప్రవచిస్తున్నారో. అర్థమవుతుందా చెప్పేది? కాబట్టి దేవుడు మాట్లాడేటప్పుడు ప్రవక్తల నుంచి ఆ మాటలలో ఒకనొక దగ్గర ప్రవచనాలు వచ్చేటటువంటివి మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. కానీ మోషే ఇలా కాదంట. మోషే ఎలా మాట్లాడాడంట? ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతూ వచ్చాడంట. అంటే దేవుణ్ణి చూస్తూ, దేవుని యొక్క కూర్చుని, దేవునితో సంభాషిస్తూ, దేవుని యొక్క మాటకు ప్రతిగా సమాధానం ఇస్తూ ఇలా ఆ యొక్క సందర్భాలన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి మోషే ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రాఫిట్స్. అంటే మోషే వేరే ప్రవక్తలతో పోల్చుకుంటే
ప్రత్యేకమైనటువంటి ప్రవక్త. కొంతమంది చెప్తారు మోషే అసలు ప్రవక్త అంటారు. మోషే ప్రవక్త కాదు అసలు. ప్రవక్త అంటే ఏంటి అర్థం? ప్రవక్త అంటే అర్థం ఏంటి? ప్రవచించేవాడు ప్రవక్త. అర్థమైందా? ప్రవచించడం అంటే ఏంటి? చాలా మంది వెళ్ళి అడిగారు, అయ్యా మేము ఎలా గుర్తుపట్టాలి ఈ ప్రవక్తల్ని, ఎవరు ప్రవక్తని ఎలా గుర్తుపట్టాలి అని చెప్పేసి అడిగితే ఆయన అన్నాడు, ఎవరి ప్రవచనాలు అయితే నెరవేరతాయో, ఎవరి ప్రవచనాలు అయితే జరుగుతాయో, ఎవరి ప్రవచనాలు అయితే ఎగ్జిస్టెన్స్ లోకి వస్తాయో వాళ్ళ మాత్రమే ప్రవక్తలు, మిగతా వాళ్ళు ప్రవక్తలు కాదు. కాబట్టి మీరు ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అవునా? మరి ఇంకొక వచనంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6 నుంచి 8వ వచనం వరకు కనుక చదివినట్లయితే ఇంకొకసారి దేవుడు ఎలా మాట్లాడేవాడు మోషేతో అనేటటువంటి విషయం రాసి పెట్టబడి ఉంటుంది. చూస్తారా ఒకసారి? వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు గాని దర్శనమిచ్చి ముఖాముఖిగా. చూడండి ఎన్నో వచనం మాది? 8వ వచనం. ఎలా మాట్లాడుతుందంట? ప్రత్యేకమైనటువంటి వాడంట ఆయన. ఎలాంటి వాడంట? ప్రత్యేకమైనటువంటి వాడంట. అందరిలాగా ప్రవక్తలతో నేను కళల్లోకి వెళ్ళి దర్శనాల్లోకి వెళ్ళి కాదు గాని, గూఢ భావాలతో కాదు గాని, దర్శనాల్లో కూడా మాట్లాడతాడు మోషేతో, కానీ ఆ గూఢ భావాలతో మాట్లాడంట. అంటే అర్థం కానటువంటి రీతిలో మాట్లాడంట. కొంచెం వెతికి ఏదో మాట్లాడాడు దేవుడు నాతోటి, దీని అర్థం ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, దీని ఉద్దేశం ఏంటి, ఎలా ఎతకాల్సినటువంటి అవసరం లేదంట మోషే. ఎలా తెలుసుకుంటాడు మోషే? డైరెక్ట్ సంభాషణ, అంతే. డైరెక్ట్ గా దేవుడు అలాంటి విషయంలో నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు నాకు. కొన్ని ప్రత్యేకమైనటువంటి వచనాలు ఇవన్నీ కూడా మోషేతో ఎలా మాట్లాడుతాడు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు కనుక చూసినట్లయితే ఈ ప్రవక్త, ఈ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనంలో ఒక ప్రవక్త మీ సహోదరుల నుంచి వస్తాడని చెప్పాడు కదా. మరి ఆ ప్రవక్త ఎవరు అనేటటువంటి విషయం గురించి మనం వెతకదాం ఈరోజు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వరకు చూస్తారు ఒకసారి. ఇదిగో నేను ఆదుకొను, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠ స్వరము వీధిలో వినబడనీయుడు, నలిగిన రెల్లును అతడు విరువడు, ఆర్పడు, సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుపడడు, దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. చూడండి ఈ వచనాలన్నీ కూడా ఎవరి గురించి రాయబడ్డాయి అంటే, ఎవరైతే మీ యొక్క సహోదరుల్లో నుంచి ఒక ప్రవక్తను ముట్టిస్తానన్నాడో ఆ ప్రవక్తను గురించినటువంటి మాటలు యెషయా గారి ద్వారా రాసి పెట్టబడినటువంటి ఈ మాటలు. ఆ ప్రవక్తకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఇక్కడైనా బోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్త ఏలియానా, ఆ ప్రవక్త ఎలీషానా, ఆ ప్రవక్త ఇంకొకరు అని చెప్పేసి ఒకరికొకరు ఆలోచిస్తూ, ఒకరికొకరు ఎతుకుతూ, మెస్సయ్య అనేటటువంటి ఆ ప్రవక్త కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ ప్రవక్తకు సంబంధించినటువంటి కొన్ని మాటలు యెషయా గారు చెప్తూ ఉన్నారు. ఇంకొకసారి చదువుతాడమ్మా. అతడు కేకలు వేయుడంట, కంఠస్వరం వీధుల్లో వినపడనీయుడంట, నలిగిన రెల్లును అతడు విరువడంట, మగమగలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడంట, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగడు,
దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. చూడండి, ఈ వచనాలన్నీ ఎవరికి సరిపోతాయి? ఎవరైనా సరిపోయేటటువంటి వ్యక్తులు ఉన్నారా బైబిల్ గ్రంథంలో అని కనుక మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయనకి ఏమన్నా సరిపోతాయేమో చూద్దాం ఒకసారి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, అలాగే 4వ అధ్యాయం 5వ వచనం చదువుతారమ్మా. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. నేను మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, అలాగే 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తారా? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. చూడండి, ఇందాక మాట్లాడినటువంటి ప్రవక్త, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రవక్త, ఆ రాబోయేటటువంటి ఈ ఏలియా ఒకరేనా వేరువేరా? ఇప్పుడు చెప్పాలి మీరు సమాధానం. ఇప్పుడు వరకు మాట్లాడినటువంటి యెషయా భక్తుడు ప్రవచించినటువంటి ప్రవక్త, ద్వితీయోపదేశకాండం 18:18లో మీ యొక్క సహోదరుల్లో నుంచి నేను ఒక ప్రవక్తను ముట్టిస్తాను అన్నాడు కదా, ఆ ప్రవక్త ఒకరేనా? లేదా ఇక్కడ మలాకీ గ్రంథంలో ఆ మహాదినములు, ఆ దుర్దినములు, భయంకరమైనటువంటి దినములు రాకముందు, నేను వచ్చి శపించేటటువంటి దినాలు రాకముందు ఒక వ్యక్తిని, ఒక ప్రవక్తను మీ ఎద్దకు పంపిస్తానని చెప్పాను కదా అని గుర్తు చేస్తున్నాడు. చూడు, ఆ ప్రవక్త ఈ ప్రవక్త ఒకరేనా ఇద్దరు? దీనికి క్లారిటీ రావాలంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం కనుక చదివితే పూర్తి క్లారిటీ వస్తుంది. మత్తయి సువార్త, ఈ సంగతిని అంగీకరించుటకు నీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఎవరంట రాబోయే ఏలియా? మలాకీ గ్రంథంలో ప్రవచించినటువంటి రాబోయే ఏలియా ఎవరంట? ఎవరు? యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు అక్కడ. ఎక్కడ? మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో మీరు ఇప్పుడు వరకు ఒక ఏలియా వస్తాడని ఎదురు చూశారు కదా, ఆ ఏలియా ఇతడే అని ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ఇంకొక 4 వచనాలు పైకి వెళ్ళి చదివితే తెలుస్తుంది. చదువుతారా? చదవండి. 7వ వచనం నుంచి చదవండి. 11:7 నుంచి. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను. ఎవరి గురించి చెప్తున్నాడు యేసు ప్రభువు? యోహాను గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో కొన్ని వందల సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తూ, ఇదిగో ఏలియా వస్తాడని ఎదురు చూస్తున్నారు కదా, ఆ ఏలియా ప్రవక్త ఎవరంటే ఇదిగో ఈ యోహాను. ఎవరంట ప్రవక్త? చదవండి, తర్వాత వచ్చిన కూడా మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెలున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజ్యగృహంలో నుందురు కదా, మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఎవరు గొప్ప? ఈయన గొప్ప. ఎవరు? యేసు ప్రభు గొప్ప. మరి అసలు ఆ ప్రవక్త ఎవరు? తర్వాత కంటిన్యూ చేయండి. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరి గురించి రాయబడను
అతడే ఈ యోహాను. అట్లాగే కిందకు వచ్చి చదివితే 14వ వచనంలో ఈ సంగతిని అంగీకరించుటకు మీ మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. ఎవరంట రాబోవు ఏలియా? యోహాను. చూడండి, యోహాను ఏ గోత్రంలో పుట్టాడు? యోహాను ఏ గోత్రంలో పుట్టాడు? యోహాను తండ్రి పేరేంటి? జకర్యా. ఎవరు ఆయన? జకర్యా యాజకుడైన జకర్యా, యాజకుడైనటువంటి జకర్యా అని రాసి పెట్టబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. మరి యాజకుడైనటువంటి జకర్యా ఏ వంశస్థుడు? లేవి వంశస్థుడు. మరి లేవి వంశస్థులో నుంచి వచ్చినటువంటి వాడు యోహాను. ఆయనకి యాజకత్వాన్ని తీసుకునేటటువంటి హక్కు ఉంది, యాజకత్వాన్ని జరిగించేటటువంటి హక్కు ఉంది. మనం గనక ఈ ద్వితీయోపదేశకాండం 18 గనక సరిగా చదవకపోతే వారి యొక్క సహోదరుల్లో నుంచి అనే పదం కాకుండా నీ యొక్క సహోదరుడైనటువంటి అహరోను వంశములో నుంచి అనగా చదువుకున్నాం అనుకో. అర్థమైందా మీకు? మ్యాటర్ అర్థమైందా? తెలుగు రాకో, లేకపోతే ఇంగ్లీష్ రాకో, లేకపోతే చదివేది రాక ఎవరైనా చెప్పేటప్పుడు ఈయనో పొరపాటుగా అర్థం చేసుకున్నాం అనుకో. దేన్ని? ఏ వచనాన్ని? ద్వితీయోపదేశకాండం 18 దగ్గర ఉండేటటువంటి వచనాన్ని వారి సహోదరుల్లో నుంచి అని చదవకుండా నీ సహోదరుడైనటువంటి అహరోను వంశంలో నుంచి అని చదువుకున్నాం అనుకో, ఆ ప్రవక్త ఎవరవుతారో? యోహాను అవుతాడు. ఈ పాయింట్ చెప్పడానికి నేను కష్టపడుతున్నాను. మీకు ఎవరవుతాడు ఆ ప్రవక్త? యోహాను అవుతాడు. కానీ యెషయా మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా? వేరేగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఏరేగా చెప్పాడు. మీరే చదివారు ఇప్పుడు. అతడు సమానత్వాన్ని, న్యాయాన్ని సూచిస్తాడు. పెద్ద పెద్దగా కేకలేయుడైనా ఎవరిలాగా కేకలేయుడు? యోహాను లాగా కేకలు వేయుడు. అరణ్యములో కేక వేయు ఒక నిశ్శబ్దం అని చెప్పబడింది కదా. ఆ కేకలకి ఈయనకి సంబంధం లేదు. అర్థమవుతుందా మీకు? కేకలేసే వ్యక్తి వేరు, కంఠస్వరంతో అరిచే వ్యక్తి వేరు, ప్రవచించేటటువంటి వ్యక్తి వేరు. ఈ నా కుమారుడైనటువంటి, నాకు ఇష్టడైనటువంటి, నా ప్రియుడైనటువంటి ఈ వ్యక్తి వేరు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇంతకంటే క్లారిటీ ఇంకెక్కడ ఉండదు. ఇంతకు మించిన క్లారిటీ ఇంకెక్కడ ఉండదు. ఇంకో కొన్ని వచనాలు నేను మీకు ఇంకా డబుల్ క్లారిటీ రావడానికి మరికొన్ని వచనాలు నేను చెప్పి చదివించి వినిపిస్తాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారా లేకపోతే యోహానా అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. యోహాను సువార్త 6:14 వచనం ఒకసారి చూడండి. అలాగే ముందు దాని చదివే ముందు యోహాను సువార్త 1:21 వచనం చూసి దాని దగ్గరికి వెళ్దాం. 1:21 చదవండి స్పీడ్గా. కాగా వారు నీవెవరు? నీవు ఏలియావా అని అడిగారు. ఎవరిని అడిగారు? నువ్వు ఏలియావా అని. అది గమనించాలి. కొంచెం ముందుకు వెళ్ళండి. ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ గమనించండి. కాగా వారు నీవెవరు? నీవు ఏలియావా అని అడగగా అతడు కాదనను. నీవు ఆ ప్రవక్త ఎవరైతే మోషే చెప్పాడు ఆ ప్రవక్త నీవు అని అడగా కాదని ఉత్తరం ఇచ్చాను. చూడండి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? నీవెవడు అని అడుగుటకు యూదులు యెరూషలేము నుంచి యాజకులను, లేవీయులను ఎవరి దగ్గరికి పంపారు? యేసుప్రభు దగ్గరికి కాదు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. ఎవరి దగ్గరికి వచ్చారు కనుక్కునేదానికి? నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అంట కదా, తేడాగా కొత్త విషయాలు, ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి విషయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంట కదా. నువ్వు చెప్పేటటువంటి మాకెవరికి అర్థం కావట్లేదు. కొంపదీసి నువ్వేమన్నా క్రీస్తువా, నువ్వేమన్నా ఏలియావా, నువ్వేమన్నా ఎలీషావా, ఈ టైపులో అడుగుతున్నారు. ఒకసారి మళ్ళీ ఇప్పుడు చదువుతారా 21. కాగా ఇంకొంచెం 19 నుంచి చదవండి. నీవెవడు అని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరము? నీవు ఏలియావా అని అడగగా అతడు కానెను. ఇప్పుడు దాకా ఏం చెప్పాడు?
ఇప్పుడు దాకా ఏం చెప్పాడు యేసు ప్రభు ఆయన గురించి? ఈయన ఏలియా అని చెప్పాడు కదా. ఏలియా యొక్క ఏం చెప్పాడు? ఆత్మ. ఏలియా యొక్క ఆత్మ ఈయన అని చెప్పాడు కదా. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? యోహాను ఏం చెప్తున్నాడు? నేను యేసుక్రీస్తుని కాదు, నేను ఏలియాని కాదు. చదవండి ఇంకా. నీవు ఆ ప్రవక్త అని అడుగగా కానని ఉత్తరమిచ్చును. కాబట్టి వారు నీవెవరవు? మమ్మను పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలేను కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొచ్చున్నావని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవను సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక్కని శబ్దము అని చెప్పాను. చూడండి చూడండి, అసలు ఈయన ఎవరు? నిజంగా ఆయన ప్రవక్తేనా కాదా? అసలు ఆయన జననం ఎందుకు? చూద్దాం ఒకసారి. అసలు ఆయన పుట్టుక గురించినటువంటి కొన్ని విషయాలు మనం కనుక చూసినట్లయితే కొన్ని విషయాలు మనకు కనపడతాయి. అసలు ఏమని మాట్లాడుతున్నారు దూత ఆయన గురించి? లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూసి చదువుతారా? అసలు ఎవరు ఈయన? ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఈయన ప్రవక్త కాదా? అసలు ఎవరి ఆత్మ ఈయనలో ఉంది అనేటటువంటి విషయాలు కనబడతాయి. చదువుతారా ఒకసారి? జకరియా అతన్ని చూచి భయపడిన వాడైండను. అప్పుడు 11వ వచనం చదవండి. ప్రభువు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి జకర్యాకి కనపడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడైను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకును, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభు అయిన 18వ వచనం చదవండి. 17వ వచనం చదవండి. అతడు తండ్రుల హృదయంలోను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై. అక్కడి నుంచి చదవండి. ఏలియా యొక్క ఆత్మయు శక్తిని గలవాడై. చూడండి, చాలండి. ఏముందంటే ఆయన దగ్గర? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై. ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు ఏలియా యొక్క ఆత్మ యోహాన్లో ఉందంటే ఏలియా మళ్ళీ పుట్టాడా? ఇది ఆన్సర్ చేయాలి. ఏముంది ఇందులో? ఏముంది యోహాన్లో? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై అన్నారు. అంతే కదా అని దూత అన్నాడు కదా. మరి ఏలియా మళ్ళీ పుట్టాడా భూమి మీద? రకరకాల ప్రసంగాలు, మైండ్ బ్లాక్ అయిపోద్ది ఆ ప్రసంగాలు. దాని ఏలియా మళ్ళీ పుట్టాడని కొంతమంది, ఏలియా దేవుడు మళ్ళీ కొద్ది రోజులు భూమి మీదకి వెళ్ళేసి మళ్ళీ రాని చెప్పి పంపించాడని కొంతమంది. ఇట్లా రకరకాలుగా ప్రసంగాలు, మైండ్ బ్లాక్ అయ్యే ప్రసంగాలు ఉన్నాయి. మీరు వినలేదేమో కానీ పొరపాటున వింటే మాత్రం మొత్తం బైబిల్ ఆడు పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. మీరు ఎక్కడికి? యేసుప్రభు గారికి, ప్రభు నాకు బైబిల్ అర్థం కావట్లా, వచ్చి చెప్తే కానీ అర్థం కాదని. ఏలియా యొక్క ఆత్మ మరియు శక్తి అంటే ఏం ఆత్మనిచ్చాడు దేవుడు ఏలియాకి? ఏం ఆత్మనిచ్చాడు చెప్పలేదు. ఏం ఆత్మనిచ్చాడు? ఎలీషా వెళ్ళి ఏలియా దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నీళ్ళు నాకు ఎన్ని పాటల ఆత్మనిమన్నాడు? చెప్పాలి. 2 పాటల ఆత్మని నా వైపు వచ్చినట్లుగా నువ్వు నాకు ఒక వరము ఇవ్వు అని చెప్పేసి అడిగాడు. అవునా కదా? ఇప్పుడు ఏలియాకి 2 పాటల ఆత్మ, 3 పాటల ఆత్మ, 4 పాటల ఆత్మ, 5 పాటల ఆత్మ, ఇదంతా ఇన్ని ఆత్మలు ఉంటాయా? ఒకే ఆత్మ ఉంటుందా?
చెప్పండి, ఒకే ఆత్మ ఉంటుందా? 2-3 ఆత్మలు ఉంటాయా మనిషిలో? చెప్పండి. ఇప్పుడు మీరు మనలో ఎన్ని ఆత్మలు ఉన్నాయా? 700-800 ఆత్మలు ఉన్నాయి మనలో. ఒకళ్ళు ఉన్నాయి సేన అనేటటువంటి. ఎన్ని ఆత్మలు ఉన్నాయా? కొన్ని వందల ఆత్మలు ఉన్నాయి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏరియాలో ఎన్ని ఆత్మలు ఉన్నాయా? ఎన్ని ఆత్మలు ఉన్నాయా? ఆయనకి సంబంధించినటువంటి ఆత్మ ఒకటే. ఆ ఆత్మ వేరు, ఇక్కడ మాట్లాడేటటువంటి ఆత్మ వేరు. అర్థమైందా మీకు? దేవుడి శక్తి కోసం అనుగ్రహించేటటువంటి దేవుని ఆత్మ వేరు, మనలో దేవుడు మన జీవాన్ని కొనసాగించడానికి ఉంచేటటువంటి మన ఆత్మ వేరు. ఆ ఆత్మని ఆత్మతో మనము పోల్చకూడదు. మన ఆత్మ మందే. దేవుడు ఇచ్చేటటువంటి ఆత్మ మనకు కనుక వస్తే మనకి శక్తి వస్తుంది, బలం వస్తుంది, జ్ఞానం వస్తుంది, మాట్లాడేటటువంటి తత్వం వస్తుంది, ఆయన యొక్క ప్రవచనాలను చెప్పేటటువంటి ఇదంతా కూడా మనకు వస్తుంది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఏ ఆత్మ అయితే ఏలియాని నడిపించాడో, అర్థమవుతుందా మీకు? ఏ ఆత్మ అయితే ఏలియాలో ఉండి ఏలియాని నడిపించి ఏలియాని గెలిపించి ఏలియాని నిరర్గళముగా ముందుకు జయాన్ని పొందేటట్టు చేశాడో, ఆ ఆత్మని ఈలో తీసుకొచ్చి, అర్థమైందా? ఏ ఆత్మనే? ఏలియాని ఏ ఆత్మ అయితే నడిపించాడో, ఏలియాని ఏ ఆత్మ అయితే గెలిపించాడో, ఏలియాని ఏ ఆత్మ అయితే నిలబెట్టాడో, ఏలియాని ఏ ఆత్మ అయితే శక్తి బలముతో పుంజుకునేటట్లు, రాజుల ఎదుట అనర్గళముగా మాట్లాడేటట్టు, శపించినప్పుడు భయంకరముగా అక్కడ ఉన్నటువంటి సైనికులు మాడి మసేపోయేటట్టు చేశాడో, ఆ ఆత్మని తీసుకొచ్చి ఎవరిలో పెడుతున్నాడంట? అమ్మయ్య, అర్థమైంది కదా? ఇప్పుడు ఏలియా మళ్ళీ పుట్టలేదు కదా? అర్థమైందా? ఏలియా మళ్ళీ భూమి మీద ఏమైనా వచ్చాడా? ఏలియా మళ్ళీ ఏమన్నా భూమి మీదకి వచ్చి మళ్ళీ సువార్త ఏమైనా చెప్పాడా యోహాన్ లాగా? లేదు కదా. రూపం మార్చుకునే సీరియల్స్ లో ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని వస్తుంటారు కదా సీరియల్లో హీరోయిన్స్, అలా ఏమైనా వచ్చారా? లేదు కదా. అది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ నేను వెళ్తున్నాను. మరి ఈ యోహాను యేసు ప్రభు ఇద్దరు సపరేట్ అని అర్థమైంది కదా మీకు? యోహాన్ ఎవరు? ఒక నడిపించేటటువంటి వ్యక్తి. ఎవరి గురించి అయితే మలాకి గ్రంథంలో రాయబడి ఉందో, ఒకరిని నీకు ముందుగా పంపిస్తానని ఆ వ్యక్తి యోహాను. నిజమైనటువంటి దేవుడు చెప్పినటువంటి తన కుమారుడైనటువంటి వ్యక్తి, ఇశ్రాయేలులకు వాగ్దానం చేయబడినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలును నడిపిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఆ వాగ్దానం చేయబడినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇది కన్ఫర్మ్ చేయడానికి మనం కొన్ని వచనాలు చదవాల్సిన అవసరం ఉంది. సమయం అయిపోయింది. 10-15 నిమిషాల లోపలే ముగించుకుందాం మనం. మరి బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి కన్ఫర్మేషన్ కోసం ఇంకొన్ని విషయాలు మనం చదవదాం. ఇప్పుడు ఆయనే చెప్పాడు, ఎవరో యోహాను, నేను ఆ ప్రవక్తను కాదు అని. ఏ ప్రవక్తను కాదని? యెషయా ప్రవచించినటువంటి ప్రవక్తను నేను కాదు. మోషే సహోదరుల్లో నుంచి ఒకరు పుడతారని చెప్పినటువంటి ప్రవక్తను నేను కాదు, నేను క్రీస్తును కాదు, నేను మెస్సయ్యను కాదు అని క్లారిటీ ఇచ్చాడు వాళ్ళకి. అర్థమైపోయింది కదా. నెక్స్ట్ వచనంలోకి వెళ్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం. నేను 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు ఒకసారి చూడండి. 1-2 వచనాలు. మొదటిదే, పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఆ పంపబడినటువంటి వ్యక్తి ఎవరు అనేది క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు. ఎవరని? తన కుమారుడని, యేసుక్రీస్తు వారని, ఆయన ద్వారానే సమస్తము నిర్మించబడిందని, ప్రపంచంలో తయారు చేయబడ్డాయని మొత్తం క్లారిటీ ఇస్తా ఉన్నాడు. మరి అలాగే ఇంకొక 2 వచనాలు మనం చదువుకొని ముగింపులోకి వచ్చేద్దాం. దయచేసి బైబిల్ గ్రంథాల్లో నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26 చదివి దాని దగ్గరికి వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26 ఒకసారి చూస్తారా? 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని
వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మేము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పిన అపోస్తులు మాట్లాడుతున్నారు. అలాగే 22వ వచనం కూడా చదువుతారా? 22వ వచనం, మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించెను. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ వచనం తర్వాత 26వ వచనం కనుక చూసినట్లయితే, ఆయన దుష్టత్వం నుంచి మళ్లించుటకు మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెను అని చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది కదా క్లారిటీగా మోషే ఎవరి గురించి మాట్లాడాడని? దుష్టత్వం నుంచి తొలగించడానికి, ఆశీర్వదించడానికి. యోహాను దగ్గర ఆశీర్వచనాలు లేవు. ఏం లేవు యోహాను దగ్గర? ఆశీర్వచనాలు లేవు. పాపమును క్షమించడానికి యోహాను దగ్గర ఏం లేదు? శక్తి లేదు, అధికారం లేదు. పాపములను క్షమించేటటువంటి అధికారం ఉన్న వ్యక్తి ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనే తండ్రి యొక్క ప్రియుడైనటువంటి వ్యక్తిగా భూమి మీదకి రాబడినటువంటి వాడు. ఆయన ద్వారానే సమస్తము నిర్మించబడింది, ఆయన ద్వారానే సమస్తము ఆశీర్వదించబడింది, ఆయన ద్వారానే సమస్తము ఏర్పాటు చేయబడింది. ఆయన కోసమే, ఆయన నిమిత్తమే సమస్తము కూడా నిర్మించబడింది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ఫైనల్ గా ఇంకొక చిన్న క్లారిటీ ఇచ్చి నేను కంక్లూషన్ లోకి వచ్చేస్తాను. మరి యేసు ప్రభు ఎవరి కోసం భూమి మీదకి వచ్చాడు? దీనికి క్లారిటీ, ఎవరి కోసం వచ్చాడు మీరు తెలియదు కదా. దానికి ఆయన పుట్టిన ఇజ్రాయిల్ కంట్రీలో. బైబిల్ గ్రంథం ఎవరి కోసం రాయబడింది? బైబిల్ గ్రంథం ఎవరి కోసం రాయబడింది? అంతేనా? బైబిల్ గ్రంథం ఇశ్రాయేలు కోసం రాయబడింది, మన కోసం కాదు. దీనికి అంగీకరిస్తారా మీరు? అంగీకరిస్తారా? బైబిల్కి మనకి సంబంధం లేదు. పౌలు గారు రోమీలకు ఒక పత్రిక, గలతీలకు ఒక పత్రిక, కొరింథీయులకు ఒక పత్రిక, కొలసీలకు ఒక పత్రిక, ఇంకొక 4-5 పత్రికలు వేరే వేరే వాళ్ళకి రాశారు. భారతీయులకి ఒక పత్రిక కూడా రాయలేదు. కాబట్టి బైబిల్ గ్రంథానికి మనకి సంబంధం లేదు. ఇది ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటారా? కొంతమంది ఒప్పుకుంటున్నారు. దీన్ని ఏమని ఒప్పుకుంటున్నారంటే, బైబిల్ గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలు కోసం రాయబడినటువంటి గ్రంథము, ఇశ్రాయేలు నిమిత్తం రాయబడినటువంటి గ్రంథము, ఇశ్రాయేలులో ఉండేటటువంటి సంఘాల వారికి రాయబడినటువంటి గ్రంథము. దీనికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జనులమైనటువంటి మనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇది నిజమేనా? మరి చూద్దాం ఇది నిజమో కాదు. ఒకసారి ఓపెన్ చేయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి. ఈ ప్రవక్త ఎవరి కోసం పంపించబడ్డాడు? ఈ ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం ఒకసారి. ఎలాగనగా యూదులైనమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము మనమందరము ఒక్క శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్టిజం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. అర్థమైందా మీకు? మనం యూదులమా, మనం గ్రీసు దేశస్తులమా? రెండే రాశాడు పాపం ఓపిక లేక. అప్పట్లో భారతదేశం ఉండిందో వేరే పేరుతో పిలవబడేదో తెలియదు. భారతదేశం వాళ్ళమా, పాకిస్తాన్ వాళ్ళమా, ముస్లిం కంట్రీ వాళ్ళమా, అరబ్ కంట్రీ వాళ్ళమా, లేకపోతే ఇంకొక మతస్థులమా అని తేడా లేదు. మనం ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన శరీరంలోనికి పాలు పొందడం అవుతామో అప్పటి నుంచి ఏమవుతామంట? ఆయన శరీరంలో అవయవములుగా మారిపోతామంట. ఏమైపోతాం మనము? మనకి సంబంధం లేదు, ఇశ్రాయేలీయులకు మాత్రమే సంబంధం. మనకు వేరే తీర్పు ఉంటది, ఇశ్రాయేలీయులకు వేరే తీర్పు ఉంటది. ఇశ్రాయేలీయులు తప్పు చేస్తే క్షమిస్తాడు, మనం తప్పు చేస్తే నరికేస్తాడు. ఇలా మాట్లాడకూడదు. ఎవడు తప్పు చేసినా శిక్ష ఉంటది, ఎవడు పాపం చేసినా శిక్ష ఉంటది. ఇశ్రాయేలీయులు పాపం చేశారని చెప్పేసి వాళ్ళు పరలోకం ఆల్రెడీ నిర్మించేస్తున్నాను, నేను వాళ్ళని పంపించేస్తాను, మీరు బయట ఉండండి అనడు ఆయన. ఇశ్రాయేలీయులు పాపం చేస్తారు, 2 దెబ్బలు ఎక్కువ కొడతాడు. ఫస్ట్ నుంచి నేను కదా మీద మాట్లాడుతున్నది, నేను కదా మిమ్మల్ని ఏర్పాటు చేసుకునింది, నేను కదా మిమ్మల్ని నిర్మించుకునింది, నేను మీకోసం ఇన్ని పనులు చేస్తే మీరు అన్ని జనుల కంటే తేడాగా మాట్లాడుతున్నారు అని అనేక సార్లు అడిగాడు. అవునా? అనేక సార్లు అడిగాడు. నేను ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ప్రజలే బెటర్గా ఉన్నారు కదా మీకంటే. నేను
నేను నిర్మించుకున్నటువంటి మీకంటే కూడా ఇదిగో ఎవరో బయట ఉన్నటువంటి ఈ అన్ని జనులే బెటర్ గా ఉన్నారు కదా. మీ యొక్క మనసులను చూస్తే నాకు అంత ద్వేషం, మీ మనసుల్లో అంత క్రూరత్వము, మీ మనసుల్లో అంత విద్వేషాలు ఉన్నాయి కదరా, మారండి రా అని చెప్పి అనేక సార్లు చెప్పాడు దేవుడు. అర్థమైందా మీకు? ఇంకొక వచనం కూడా మీకు చూపిస్తాను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం, 12వ వచనం, 13వ వచనం చదవండి. స్పీడ్ గా ఉంటే తొందరగా కంప్లీట్ చేద్దాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయినాడు. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైనాడు. అలాగే 12వ వచనం, 1వ వచనం కూడా చదవండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి ప్రార్థన వాళ్ళైతే రక్షించబడాలనే నా ఉద్దేశం, వాళ్ళు నశించిపోవాలనేది కాదు నా ఉద్దేశం. బాగా క్లారిటీ ఇస్తున్నటువంటి ఇశ్రాయేలీల గురించి. ఇశ్రాయేలీలు బాగుపడాలనే, ఇశ్రాయేలీలు రక్షించబడాలనే, ఇశ్రాయేల్ అందరికంటే పైన ఉండాలనే. ఎందుకంటే నేను కూడా ఇశ్రాయేల్లో నుంచి వచ్చిన వాడిని కదా, మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. కానీ విషయం ఏంటంటే, ఎవడైతే దేవుని ఆయన్ని బట్టి, ఆయన నిమిత్తం ఆయన ఎదుటికి వచ్చి మోకాళ్ళు వచ్చి ప్రార్థిస్తాడో ప్రతి ఒక్కడికి కూడా ఆయన కృప చూపు వాడైనాడు. సున్నతి కలిగిన వాడని కాదు, సున్నతి లేని వాడని కాదు, ధర్మశాస్త్రాన్ని ఆచరించేటటువంటి వాడని కాదు, ధర్మశాస్త్రాన్ని మోసుకొని వచ్చేటటువంటి వాడని కాదు, ధర్మశాస్త్రం పట్ల కృప కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రం పట్ల నిజాయితీ కలిగినటువంటి వాడని కాదు. ఎవడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటలను అంగీకరించి దాని ప్రకారం నడుచుకుంటూ ఆయన ఎదుట నిరాపరాధముగా ఉంటాడో వాని పట్ల ఆయన కృప చూపువాడుగా ఉన్నాడు. భారతదేశంలో ఉన్నామని కాదు, పాకిస్తాన్ లో ఉన్నామని కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామని కాదు, మధ్యప్రదేశ్ లో, ఢిల్లీలో ఉన్నామని కాదు. మనమందరం కూడా ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్టిజం తీసుకొని ఆయన నామములో మార్పు చెందుతామో వాళ్ళందరికీ కూడా ఈ బైబిల్ గ్రంథము ఇవ్వబడింది. పేర్లు వేరే ఉండొచ్చు, కొలస్సీలు అని ఉండొచ్చు, అపోస్తలులు రాసినటువంటి ఆ పదాల ద్వారా, కొరింథీయులు అని ఉండొచ్చు, రోమీయులు అని ఉండొచ్చు, హెబ్రీయులు అని ఉండొచ్చు, ఇలా పేర్లు అనేవి ఉండొచ్చు. కానీ దాంట్లో ఉండేటటువంటి అర్థాలు, భావము, దానిలో ఇచ్చినటువంటి డెఫినేషన్లు, దానిలో రాయబడినటువంటి ప్రతి విధమైనటువంటి మాట ఆయనను నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక కూడా చూస్తారా, 2వ అధ్యాయం 3వ వచనం, అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. చూడండి, తీతు ఎవరైనా గ్రీసు దేశస్థుడు, ఈయన పాటించాల్సిన అవసరం లేదు ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి విషయాల్ని. యేసు ప్రభువుని నమ్ముకుంటానని వచ్చాడు, యేసు ప్రభువుని మాట వింటానని వచ్చాడు. వెంటనే నువ్వు సున్నతి చేసుకోవాలా, లేదంటే నువ్వు మా మతంలోనికి రావడానికి లేదు అనలేదు. ఏమన్నారు? ఒకటి విషయం చెప్పారు, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన మాటలు చొప్పున జీవిస్తావా? జీవిస్తావా. మరి ఇక నీకు ఏం అవసరం లేదు, ఆయన రక్తం సరిపోతుంది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలోనూ అదే చదివాం మనం. చూశారు కదా మనం. చూడండి ఒకసారి, ఓపెన్ చేయండి. 3వ అధ్యాయం 11. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటి అని భేదం లేదు, పరదేశి అని, సిదియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తు సర్వమును అందరిలోనూ ఉన్నవాడునై అన్నాడు. చూడండి, ఇంతకంటే క్లారిటీ ఎక్కడ కనపడదు. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి నీ సహోదరులో నుంచి ఒక ప్రవక్త నేను పుట్టిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎవరికి?
మోషేకి ఆ ప్రవక్త భూమి మీదకి వచ్చాడు. ఆ ప్రవక్తకి ఒక వ్యక్తిని ముందు పంపిస్తానని చెప్పేసి మరలా వాగ్దానం ఇచ్చాడు. ఆయన యొక్క త్రోవలను సరళం చేయడానికి మరి ఒక ప్రవక్త వస్తాడని చెప్పారు. ఆయన యోహాను. ఆయన వచ్చాడు. ఆయనలో ఎలాంటి ఆత్మ ఉందంటే ఏలియాని నడిపించినటువంటి ఆత్మ అనాలి, అంతేగాని ఏలియా ఆత్మ కాదు. ఏలియా ఆత్మ కాదు ఉండేది. ఏలియాను ఏ ఆత్మ అయితే నడిపించిందో ఆ ఆత్మ ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చెప్పబడింది. దీనికి క్లారిటీ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి యోహాను దగ్గరికి నువ్వు ఏలియావా అని అడిగారు. ఆయన ఏమన్నాడు? నేను ఏలియాను కాదు. నువ్వు యేసుక్రీస్తువా అని అడిగారు. ఆయన ఏమన్నాడు? నేను యేసుక్రీస్తును కాదు. మరి నువ్వు ఎవరివి? ఆయన తోలము సరళము చేయుటకు, ఆయన గురించి ప్రకటించడానికి పరలోకం నుంచి పంపబడినటువంటి ఒకని యొక్క శబ్దమును. యేసుక్రీస్తు ప్రవక్త అంటే ఏం చెప్తారు మీరు సమాధానం? ప్రవక్త ఆయన అంటే ఏం చెప్తారు? యేసుక్రీస్తు యాజకుడా అంటే ఏం చెప్తారు? కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మీరు పాస్టర్ అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? కాదు డాక్టర్ అంటాడు ఇంకొకటి వచ్చి. ఏం చెప్తారు మీరు? కాదు డ్రైవర్, అది కూడా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? కాదు ఆయన డ్రైవర్ కాదు డాక్టర్ అంటాడా? ఆయన డాక్టర్ కాదు పాస్టర్ అంటారా? చెప్తారా మీరు ఇలాగా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవక్త అంటే ఏం చెప్తారు? ఆయన యాజకుడు అంటే ఏం చెప్తారు? ఆయన మధ్యవర్తి అంటే ఏం చెప్తారు? కాదా? ఆయన దేవుడా అని అడిగితే ఏం చెప్తారు? కాదని చెప్తారా? ఆయన దేవుడు కుమారుడా అంటే ఏం చెప్తారు? మరి ఆయన దేవుడా దేవుడు కుమారుడా అని అడిగితే ఏం చెప్తారు? దేవుడా దేవుడు కుమారుడు రెండు ఒకటే కదా అవుతుంది, రెండు ఎట్ట అవుతాయి అంటారు. అప్పుడేం చెప్తారు? ఒరే నాయన ఆయనకి 30 పైన ఉన్నాయిరా ఆయనకి పేర్లు, 30 పైన ఉన్నాయి ఆయనకి సంబంధించినటువంటి పనులు 30 పైన ఉన్నాయి. మీరు కనుక ఎతకటా పోతే భూమి అంతా కూడా రాసినా కానీ సరిపోవు ఆయనకు ఉన్నటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఆయనకు పెట్టినటువంటి పేర్లు. ఆయన ప్రవక్త, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన దేవుడు, దేవుడి కుమారుడు, ఆయన మధ్యవర్తిగా తండ్రికి మరియు మనకు ప్రజలకు మధ్యవర్తిగా పంపబడినటువంటి ఒక వ్యక్తి అని చెప్పాలి. అవునా? ఒక్కటే చెప్తా నేనంటే నిన్ను మార్చలేముడా నాయన అంటాం. అంతేనా? నేను ఒకటే చెప్తాను, ఆయన ప్రవక్త కాదు ఆయన దేవుడు అనే చెప్తాను, నిన్ను మార్చలేముడా అని చెప్తాను. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్పబడినట్టుగా మనం నేర్చుకోవాలి, అలాగే మనం చదువుకోవాలి, దాన్ని మనం అంగీకరించాలి. తెలియనప్పుడు ఒప్పుకోవాలి, ఇది తెలియదు నాకు నేను నేర్చుకుంటాను అని మనం ఒప్పుకోవాలి. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గారి గురించి మోషే కాలంలోనే ప్రవచించబడింది, యెషయా కాలంలో ప్రవచించబడింది. అనేక మంది ప్రవక్తలు గుర్తు చేశారు. చివరికి దావీదు గారు కూడా ప్రవచించారు. అలాగే యోహాను గారి గురించి ప్రవచించబడింది. యోహాను గారు నడిపించినటువంటి ఆత్మ, ఏలియా నడిపించినటువంటి ఆత్మ ఒక్కడే. కాబట్టి తల వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకున్న సమయం అయిపోయింది. కాబట్టి దేవుడు చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి ఆయన దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా బలపరచును గాక. ఆమేన్.